తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అలాగే గత 10 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేంద్ర సాయం కోరలేదని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి పలు అంశాలపై వినతులు అందిస్తున్నామని, అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కేంద్ర బిందువుగా పనిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న, వరి సేకరణపై సీఎం రేవంత్, చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్షలు చేపడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామనే నిబద్ధతతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. నరేంద్ర మోడీ గారు వస్తారట తెలంగాణకు. రండి ప్రధానమంత్రిగా, తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు స్వాగతం చెప్తాం. అది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థీకృత విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నాయా తెలంగాణ మంత్రిగా, తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా గత 10 ఏళ్లు కేసీఆర్ గారు అన్నారు కావచ్చు, మేము కేంద్రాన్ని అడగం పో, ఎందుకంటే మీరు ఈయనని అడగలేదా, ఆయన అహంకారంతో అడగలేదా? కేంద్ర ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేటువంటి సంబంధాలకు నిర్వచనం లేకుండా రాజకీయంగా వ్యూహం చేసుకోవచ్చు. ఇవాళ మేము కడప తొక్కంది లేదు, ఇంటికి రాంది లేదన్నట్టుగా ప్రధానమంత్రిని మొదలుకొంటే ప్రతి కేంద్ర మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అడుగుతా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత శాఖ మంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ గాని ఆయా జిల్లా ఇన్ఛార్జీల మంత్రులు రోజుకు సమీక్ష జిల్లా కలెక్టర్ల ద్వారా చేస్తూ కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ధాన్యం అనూహ్యంగా బరకత్ ఎక్కువ వచ్చిన అట్లా బరకత్ వచ్చినట్టుగా ధాన్యం అనూహ్యంగా ఎక్కువ రావడం వల్ల అకాల వర్షాలు పడుతున్న సందర్భంలో కొంత రైతాంగం ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం తరఫున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంతో పాటుగా ధాన్యం కొనుగోలు రోజువారీగా సమీక్షిస్తూ వాహనాల కొరతకు రవాణా శాఖ, మిగతా కొనుగోలుకు సంబంధించిన సివిల్ సప్లైస్, దాంతో పాటుగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ను సమన్వయం చేసుకుని కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నాం. రైతులకు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.